అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ ప్రతి పల్లెలో గజ్జకట్టి ఆడి గద్దరన్నతోని సమానంగా గద్దరన్న రాముడైతే లక్ష్మణుడుగా గద్దరన్న తోడుగా అట్లాంటి గొంతు వేసుకొని తిరిగినటువంటి అన్న సోమన్నకు మరొకసారి తెలంగాణ గడ్డ మరీ ముఖ్యంగా నా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ ముందు. ఏది ఏమైనప్పటికీ కళాకారులు అంటే చాలా తక్కువ చులకన ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ పోరాటానికి ఉవ్విళ్ళూరింది. ఆ పోరాటానికి పాటలతో మాటలతో కవులు ఆనాడు బండి యాదగిరి మొదలుకొని సుద్దాల హనుమంతు మొదలుకొని అంత గొప్ప త్యాగతనంతోనే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉవ్విళ్ళూరినటువంటి గడ్డ నల్గొండ జిల్లా అయితే అదే గాయకులు కూడా ఆ రోజు కవులు గాయకులతోనే నిజాం నుంచి విముక్తి చెందించింది కూడా అది మా కళాకారుల మా పెద్దవాళ్ళ పాత్ర ఉంది. అది మలిదశ ఉద్యమంలో తెలంగాణ 29 ఉద్యమం మొదలుకొని మలిదశ ఉద్యమంలో కూడా ఏపూరి లాంటి గాయకులు గజ్జకట్టి ఏపూరి కాకుండా అలాగే వందలాది మంది వేలాది మంది తెలంగాణ పల్లెల్లో కవులు గాయకులు గజ్జకట్టి ఆడి ఎగిరి దునికి ఆడి ఆట పాడితే సమైక్యవాదులను తరవడంలో మా పాత్ర ఉంది. వచ్చిన తెలంగాణలో మీ రాజ్యాన్ని స్థాపింప చేయడంలో మా పాత్ర ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో నా గొంతు ఎంత కీలకమో మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కళాకారులను కర్రేపాకు లెక్క వాడడం, అవతల పడేయడం, అన్నాన్ని దువ్వడం, తీసి పక్కకు పడేయడం, ఇది నాయకులు మానుకుంటే మంచిది. ఇది ఒక పార్టీకి చెప్తాను లేదు, నేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా. నాయకులైతే ఒక పార్టీలో ఉంటాడు, ఆయన ఒక పార్టీలో గెలుస్తాడు, ఒక పార్టీలో వచ్చి మళ్ళీ మంత్రి అవుతాడు. అరే ఏ పురుషవన్న ఒక పాటలు పాడితే గాలకు వాడిందంటాడు, నర్సన్న అడగవాడిందంటే గాలకు పాట వాడిందంటాడు. ఈ పద్ధతులు ఈ నాయకులు మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మాకు కూడా ఏ పురుషవన్న లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన కోరిక ఉంది. ఆయన కోరికను ఎందుకు చెప్తా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో మా పాట ఉంటుంది. ప్రతి సందర్భంలో మా కవులు మా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి రచయితలు పాటలు రాస్తారు. కానీ రాయడానికి పాడడానికి పనికి వస్తామా మేము అంటే మేము చట్టసభలకు మేము పనికిరామా? అది తెలుసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఇది ఎప్పుడు సోమలతోనే మొదలవుతుంది.